ఫ్రెండ్స్, మనం ఆర్ఎస్ అగర్వాల్ న్యూ బుక్లో ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్లో 25 ప్రాబ్లమ్స్ వరకు సొల్యూషన్ చూసాం. మరి ఈ వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్కి క్విక్ సొల్యూషన్స్ చూద్దాం సార్. సో అందులో భాగంగా ద ఏజెస్ ఆఫ్ 2 persons డిఫర్ బై 20 years. If 5 years ago the older one be 5 times as old as the younger one, then present ages are. ఓకే రైట్. సో ఇక్కడ ఓల్డర్ వన్ యంగర్ వన్ ఇచ్చాడు. 5 years ago ఓల్డర్ వన్ 5 times ఆఫ్ యంగర్ వన్ అంటున్నాడు. ఓల్డర్ వన్ యొక్క ఏజ్ నేను 5 parts అనుకుంటాను, యంగర్ వన్ యొక్క ఏజ్ 1 part అనుకుంటాను. ఇక్కడ చూడండి, ద ఏజెస్ ఆఫ్ 2 persons డిఫర్ బై 20 years అంటున్నాడు. సో ఆల్రెడీ చెప్పాను, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ ఎనీ 2 persons ఎట్ ఎనీ ఏజ్ ఈజ్ సేమ్ సార్. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క ఏజ్ 5 years బ్యాక్ ఏజ్ డిఫరెన్స్ అనేది 20 ఉంటుందా? ఉంటుంది సార్. సో ప్రజెంట్ ఏజ్ వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ 20 ఉంటుందా? ఉంటుంది. 5 years తర్వాత కూడా వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ 20 years ఉంటుందా అంటే ఉంటుంది సార్. రైట్. సో ఆ కాన్సెప్ట్ మీద నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ డిఫరెన్స్ ఎంత వస్తుందంటే 5 parts మైనస్ 1 part వాల్యూ, సో విచ్ ఈజ్ 4 parts. ఈ యొక్క 4 parts వాల్యూ డిఫరెన్స్ ఎంత సార్ అంటే 20 సార్. కాబట్టి అప్పుడు నాకు 1 part వాల్యూ ఎంత వస్తుంది సార్ అంటే 5 years వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు? ప్రజెంట్ ఏజెస్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ 1 part వాల్యూ 5 అంటే యంగర్ వన్ యొక్క ఏజ్ 5 అయింది, ఓల్డర్ వన్ యొక్క ఏజ్ 5 times 25 అయింది. సో ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఈ 25కి 5 కలపాలి, 30 అవుతుంది. అండ్ యంగర్ వన్ యొక్క ఏజ్ కూడా 10 కలపాలి, 5 కలపాలి, అది 10 అవుతుంది. అంటే వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ 30 and 10 years అవుతుంది సార్. సో విచ్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏ కపుల్ హ్యాస్ ఎ సన్ అండ్ డాటర్. ద ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ 4 times దట్ ఆఫ్ ద సన్ అండ్ ద ఏజ్ ఆఫ్ ద డాటర్ ఈజ్ 1/3 ఆఫ్ దట్ ఆఫ్ హర్ మదర్. The wife is 6 years younger to her husband and sister is 3 years older than her husband. The mother's age is. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సన్ యొక్క ఏజ్ ఫాదర్ యొక్క ఏజ్ రేషియో ఏమి ఇచ్చాడంటే 1:4 ఇచ్చాడు. అండ్ అదే విధంగా డాటర్ యొక్క ఏజ్ మదర్ యొక్క ఏజ్ 1/3 అంటే 1:3 ఇచ్చాడు సార్. ఓకే, మరి ఇంకోటి ఏమి ఇచ్చాడు? సో ఫాదర్ అండ్ మదర్ ఏజ్ డిఫరెన్స్ 6 ఇచ్చాడు. అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే సో సన్ డాటర్ తో కంపేర్ చేస్తే వాళ్ళు ఫాదర్ మదర్ అన్నట్టే కదా. రైట్. సో అందుకే కన్ఫ్యూజ్ ఉండకుండా నేను ఇట్లా రాసుకుంటున్నా, ఫాదర్ మదర్ 6 అనుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసరికి సిస్టర్ అంట, వీళ్ళ యొక్క సిస్టర్ అంటే డాటర్ అయినా. రైట్. సో ఈ యొక్క డాటర్ అట ఈ యొక్క సన్ కి 3 సంవత్సరాలు పెద్ద, సన్ కంటే 3 సంవత్సరాలు పెద్ద. రైట్. సో ఇక్కడ చూడండి 3 రిలేషన్షిప్స్ ఇచ్చాడు, 4 ఇచ్చాడు సారీ. కానీ ఇక్కడ మీరు అనుకోవద్దు, ఏమనుకోవద్దు అంటే ఇక్కడ సన్ కి ఫాదర్ కి రేషియో ఒకటి ఇచ్చాడు, డాటర్ కి మదర్ కి రేషియో ఒకటి ఇచ్చారు. ఈ 4ని రేషియో డైరెక్ట్ వేసి కంపేర్ చేయొచ్చు అంటే సార్ చేయరాదు సార్. ఎందుకు అంటే అంటే కామన్ గా మనకి ఎవరు లేరు కాబట్టి సో ఈ రేషియో డిఫరెంట్ అవుతుంది, ఈ రేషియో డిఫరెంట్ అవుతుంది. ఓకే, సో ఇది 1x 4x, ఇది 1/3 అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా సార్. సో డోంట్ బి అన్ ఇంప్రెషన్ దట్ సో ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్స్ ఓన్లీ. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం అందరి యొక్క ఏజ్ ని ఏదైనా ఒక ఏజ్ పర్సన్ లోకి తీసుకొస్తాను సార్. సో ఇప్పుడు నాకు అందరికి కన్వీనియంట్ గా సన్ యొక్క ఏజ్ తీసుకురావాలని నాకు అనిపిస్తుంది. సో సన్ యొక్క ఏజ్ 1s అనుకుంటే ఫాదర్ యొక్క ఏజ్ 4s అవుతుంది సార్. ఓకే, సో ఎందుకంటే డాటర్ యొక్క ఏజ్ ఈ యొక్క సన్ మీదనే డిపెండ్ అయ్యింది, ఫాదర్ యొక్క ఏజ్ ఆల్రెడీ ఉంది. సో మదర్ యొక్క ఏజ్ డాటర్ మీద డిపెండ్ అయ్యింది. సో ఈ డాటర్ యొక్క ఏజ్ సన్ మీద డిపెండ్ అయింది, అంతేనా కాదా? రైట్. సో కాబట్టి ఇక్కడ డాటర్ యొక్క ఏజ్ నేను ఇట్లా రాసుకోవచ్చా, 1s + 3 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే ఈమె యొక్క ఏజ్ 1s + 3. ఓకే, మరి ఈమె ఏమవుతుంది? సో 1:3 అంటే ఈమె 1 ఉంటే 3 ఉండాలంటే సో దీనిని నేను 3 తోటి మల్టిప్లై చేయాలి. అంటే 3 × 1s + 3 సార్. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఏమంటున్నా నాకు ఎవరి ఏజ్ కావాలి? మదర్ యొక్క ఏజ్ కావాలి. సో మదర్ యొక్క ఏజ్ అంటే రిలేషన్షిప్ ఇది తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. సో ఇక్కడ ఫాదర్ యొక్క ఏజ్ ఎంత సార్ అంటే 4s, మదర్ యొక్క ఏజ్ వచ్చేసరికి 3 × 1s + 3, సో విచ్ ఈజ్ 6 సార్. సో దీన్ని సింప్లిఫై చేయండి.
4s minus 3s minus 9 is equals to 6. సో s is equals to 15 అవుతుంది. కానీ నాకు ఎవరి ఏజ్ కావాలి, మదర్ ఏజ్ కావాలంటే ఇది కదా. సో 3 into 15 plus 3, so which is 18. 18 3 times 54, which is option C, sir. Okay, C option is our correct answer. I hope you understand. Next వచ్చేసరికి the present ages of 3 persons are in the ratio 4:7:9. 8 years ago the sum of their ages was 56 years. The present ages of their of the elder person is. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలంటే సార్ ఇది చూడండి, ప్రజెంట్ ఏజెస్ రేషియో ఇచ్చాడు, 8 years ago సమ్ ఆఫ్ ద ఏజెస్ ఇచ్చాడు సార్. సో ఇప్పుడు మీరు ఈ సమ్ ని 8 years అంటే ప్రజెంట్ కన్నా తీసుకురండి, లేదా ఈ యొక్క రేషియోని 8 years ago అన్న తీసుకెళ్ళండి, మీ ఇష్టం. సో నేనేం చేస్తున్నా అంటే ఈ సమ్ ని ప్రజెంట్ కి తీసుకొస్తున్నా. సో ఈ యొక్క సమ్ ని ప్రజెంట్ కి తీసుకురావాలంటే ఫస్ట్ వీళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ 56 ఉంది సార్. 8 అంటే 8 years కి ఇక్కడికి రావాలంటే మొదటి పర్సన్ యొక్క ఏజ్ 8 సంవత్సరాలు పెరుగుతుంది, సెకండ్ పర్సన్ యొక్క ఏజ్ 8 సంవత్సరాలు పెరుగుతుంది, థర్డ్ పర్సన్ యొక్క ఏజ్ కూడా 8 సంవత్సరాలు పెరుగుతుంది, మొత్తం వీళ్ళ యొక్క ఏజ్ 24 సంవత్సరాలు పెరుగుతుంది. మొత్తం యాడ్ చేస్తే నాకు సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ప్రజెంట్ ఏజెస్ 80 అవుతుంది సార్. సో సమ్ ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్ ఎంత సార్, 80. మరి పార్ట్స్ వైజ్ వాళ్ళ యొక్క సమ్ ఎంత సార్, 4 plus 11 7 11 11 plus 9 20. సో 20 పార్ట్స్ వాల్యూ 80 అయింది, 1 పార్ట్ వాల్యూ ఎంత 4 అవుతుంది. నాకు ఇప్పుడు ఎవరు ఏజ్ కావాలి, ఎల్డెస్ట్ పర్సన్. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంత 36 సార్. కానీ ఈ 36 అనేది ఎప్పుడు అనేది, సో ప్రజెంట్ ఏజెస్ ఏనా, రైట్. సో ప్రజెంట్ ఏజ్ రేషియో ఉన్నానా, ఎస్. 9 parts 36 కాబట్టి డైరెక్ట్. అప్పుడప్పుడు ఏంటంటే ఈ 9 parts అనేది 8 years ago ఉండొచ్చు, అందుకే చెప్తున్నా. సో ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. మనం మొత్తం చేసి కూడా ఆ ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది సార్, రైట్. సో ప్రజెంటేజ్ కాబట్టి 9 parts వాల్యూ 36, విచ్ ఈజ్ ఆప్షన్ బి సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ 10 years A will be twice as old as B was 10 years ago. If A is now 9 years older than B, the present age of B is. సో A కి B కి రిలేషన్షిప్ ఇచ్చాడు. 10 years ago, present 10 years తర్వాత. సో 10 years ago B యొక్క ఏజ్ 1 part అయితే ఉంటే దీనికి ఏ ఏజ్ 10 years తర్వాత డబుల్ అంటే సార్, అంటే ఇది 2 parts అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, మనం ఇంతకు ఏ ప్రాబ్లం చేసినా సో ఈక్వల్ ఏజ్ గ్రూప్ ఉన్నప్పుడే వాటికి రిలేషన్షిప్ తీసుకొచ్చి సాల్వ్ చేశాం. కానీ ఇక్కడ చూడండి, ఇది 10 years తర్వాత ఉంది, ఇది 1 year 10 years బిఫోర్ ఉంది. కాబట్టి ఇలా తీసుకురాలేదు. ఈ యొక్క ఏజ్ ని 10 years బిఫోర్ అన్న తీసుకెళ్తా, లేదా ఈ యొక్క బి యొక్క ఏజ్ ని 10 years తర్వాత అన్న తీసుకొస్తా. సో ఇప్పుడు బి యొక్క ఏజ్ ని 10 years తర్వాత తీసుకురావాలంటే ఇక్కడ నుంచి ప్రజెంట్ కి 10 years పెరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 10 years పెరుగుతుంది. అంటే బి యొక్క ఏజ్ ఆఫ్టర్ 10 years ఏమైతుందంటే 1 plus 20 అవుతుంది సార్. మరి ఇప్పుడు ఏమంటున్నాడు, బి యొక్క ఏజ్ ఏ యొక్క ఏజ్ కంటే 9 years చిన్న, అంటే ఇదేనా, ఈజ్ ఈక్వల్స్ టు 9, రైట్. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే సార్, ఏ ఈజ్ నౌ 9 years old అంటున్నాడు, కానీ నేను 10 years తర్వాత కూడా 9 తీసుకుంటున్నా. ఎందుకు తీసుకోవచ్చు అంటే సింపుల్ లాజిక్, వీళ్ళ యొక్క డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా 9 ఉంటుంది సార్. నవ్ అయినా 10 సంవత్సరాల తర్వాత అయినా 20 సంవత్సరాల తర్వాత అయినా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఏజ్ డిఫరెన్స్ 9 ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇలా సాల్వ్ చేస్తే మనకి ఇది 2 parts minus 1 part minus 20 is equals to 9 అవుతుంది. సో 1 part is equals to 29 అవుతుంది సార్. సో 1 part is equals to 29 అనేది ఏంటిది, బి ఏజ్ 10 years బ్యాక్. మరి మనకి ఏం కావాలి, 10 years తర్వాత అంటే ప్రజెంట్ ఏజ్ కావాలి. దీనికి 10 కలిపితే నాకు 39 years అవుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ సి సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి రీనూస్ ఫాదర్ వాజ్ 38 years of age when she was born, while her mother was 36 years old when her brother 4 years younger to her was born. What is the difference between the ages of her parents? సో ఇది చాలా ట్రికీ క్వశ్చన్ సార్, ఎందుకని చెప్తా. ఇప్పుడు ఫాదర్ యొక్క ఏజ్, రీనా యొక్క ఏజ్. రీనా పుట్టినప్పుడు
వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ 38 years అట సార్. మరి మదర్ యొక్క ఏజ్ ఏమైందంటే మదర్ యొక్క ఏజ్ అట 36 అట. కానీ అది ఎప్పుడు అంటే వాళ్ళ యొక్క బ్రదర్ పుట్టినప్పుడు 36 అట. వాళ్ళ యొక్క బ్రదర్ పుట్టినప్పుడు ఆమె యొక్క ఏజ్ 4 అట సార్. ఓకే, సో ఇది మొత్తం ఇక్కడ ఉంది. సో బ్రదర్ అనేది ఏంటంటే కన్ఫ్యూజ్ కావడానికి కోసం ఇచ్చాడు. అంటే డైరెక్ట్ గా ఎలా అంటే రీనా పుట్టినప్పుడు వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ 38 అయింది. ఆమె 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె మదర్ యొక్క ఏజ్ 36 అయింది. వాళ్ళ డిఫరెన్స్ ఏంది కనుక్కోండి అంటే మనం ఈజీగా అనుకోవచ్చు. కానీ బ్రదర్ ఎందుకు ఇచ్చాడనే కన్ఫ్యూజన్ అక్కడనే. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇప్పుడు చూడండి సార్, పుట్టినప్పుడు ఇతని యొక్క ఏజ్ రీనా పుట్టినప్పుడు, మరి ఇక్కడ 4 years అప్పుడు అంటే ఈమె 4 years ఉన్నప్పుడు 36. సో ఇట్లా కంపేర్ చేసి డిఫరెన్స్ తీసుకోవచ్చా? మనం తీసుకోరాదు. సో ఐదర్ యు బ్రింగ్ దిస్ 4 years టు ద బార్న్ ఆఫ్ దిస్ రీనా, అంటే ఈ మదర్ యొక్క ఏజ్ ను ఈమె పుట్టినప్పుడన్నా తీసుకెళ్ళండి, లేదా ఈ రీనా యొక్క ఏజ్ ని 4 years తప్పుడు ఈ యొక్క ఫాదర్ ఏజ్ ని కంపేర్ చేయండి. రైట్. సో నేనేం చేస్తున్నా అంటే ఈ పుట్టినప్పుడు 0 అయ్యింది కాబట్టి 4 years అప్పుడు ఈ మదరు ఉన్నప్పుడు మదర్ యొక్క ఏజ్ 36, ఈమె 4 years ఉన్నప్పుడు అనుకున్నా కాబట్టి ఇప్పుడు రీనా ఏజ్ అనేది 0 అయితే అంటే 4 సంవత్సరాల కిందికి పోతే మదర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది? 32 అవుతుంది. 6 తీసేస్తే. రైట్. ఇప్పుడు వీళ్ళ డిఫరెన్స్ అనేది సేమేనా? డిఫరెన్స్ అనేది అనుకోవచ్చా? సేమ్ ఏజ్ గ్రూప్. రైట్. సో 38 నుంచి 32 పోతే ఎంత సార్ అంటే 6 years, విచ్ ఇస్ ఆప్షన్ సి సార్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 children born at the intervals of 3 years each is 50 years. What is the age of the youngest child? సార్ ఇది మీకు యావరేజెస్ అనే కాన్సెప్ట్ వస్తే ఇది మీరు ఒక 5 seconds లో చేసి వేరే క్వశ్చన్కి వెళ్ళేవారు. సో యావరేజెస్ రాని వాళ్ళ కోసం చెప్తున్నాను, అది కూడా చెప్తాను, అది ఎలా చేయాలో కూడా. సో సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 5 children born at the interval అంటే ఈచ్ పర్సన్ కి 3 years డిఫరెన్స్ ఉంటుంది. అంటే యంగెస్ట్ చైల్డ్ యొక్క ఏజ్ ఎక్స్ అయితే నెక్స్ట్ పర్సన్ యొక్క ఏజ్ x+3 అంటే వింది 10 అయింది అనుకోండి, వింది 13 అవుతుంది. 10 + 3 13 అట్లా. ఓకే, సో ఆ కాన్సెప్ట్. సో x+6 అవుతుంది వింది, సో x+9 అవుతుంది వింది, x+12 అవుతుంది ఎల్డర్ వన్. సో వీళ్ళందరి కలిపితే వీళ్ళ యొక్క ఏజ్ అట 50 అట సార్. సో మరి కలుపుదాం పదండి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి 5x + 9 + 9 18 18 + 12 30. సో 30 = 50. సో ఇప్పుడు 5x = ఎంత అవుతుంది? 20 అవుతుంది. x ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో x అనేది ఎవరి యొక్క ఏజ్? యంగెస్ట్ వన్. సో యంగెస్ట్ వన్ యొక్క ఏజ్ 4 years కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో దిస్ ఈస్ అ బేసిక్ సార్. మరి దీని యావరేజెస్ వితౌట్ పెన్ పేపర్ ఎట్లా చేయాలంటే సార్ చూడండి సార్, 5 children యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ అట 50 అట. సో 5 యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ 50 అయితే వాళ్ళ యావరేజ్ ఎంత అవుతుంది సార్? సింపుల్ 50/5. 50/5 ఎంత? 10. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఈ యావరేజ్ అనేది మిడిల్ పర్సన్ యొక్క ఏజ్ అవుతుంది. ఓకే, రైట్. సో 3 years కాబట్టి 10 - 3 తీసేస్తే వీని యొక్క ఏజ్ 7 అవుతుంది. మళ్ళీ ఇందులో నుంచి 3 తీసేస్తే వీని యొక్క ఏజ్ 4 అవుతుంది. 4 years ఈజ్ అవర్ ఆన్సర్ సార్. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏ మ్యాన్ వాజ్ ఆస్క్డ్ టు స్టేజ్ హిజ్ ఏజ్ ఇన్ ఇయర్స్. హిజ్ రిప్లై వాజ్ టేక్ మై ఏజ్ 3 years hence multiplied by 3 and then subtract 3 times my age 3 years ago and you will know how old I am అంటాడు. సో ఇక్కడ చూడండి మనకి రివర్స్ పజిల్ వేసాడు. రైట్. సో టేక్ మై ఏజ్ 3 years hence, అతని యొక్క ప్రజెంట్ ఏజ్ నేను ఎక్స్ అనుకుంటున్నా సార్. టేక్ మై ఏజ్ ఆఫ్టర్ 3 years అంటే x+3 ఏనా? అవును సార్. రైట్. నెక్స్ట్ ఏమంటున్నాడంటే 3 years ago సబ్ట్రాక్ట్ 3 times మై ఏజ్ 3 years ago అంటున్నాడు. సో ఫస్ట్ 3 years ago తన యొక్క ఏజ్ ఎంత అవుతుంది? x-3. సో దానికి 3 times చేయండి. చేసిన తర్వాత ఈ ఫ్యూచర్ యొక్క ఏజ్ ని సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు. ఇట్లా చేస్తే అతని యొక్క ఏజ్ వస్తుందట. అతని యొక్క ఏజ్ ఎంత? x. దీన్ని సాల్వ్ చేద్దాం సార్. చేస్తే నాకు ఎంత వస్తుందంటే, సో ఇక్కడ 3 times కదా, మల్టిప్లైడ్ బై 3. రైట్. సో ఇక్కడ 3x + 9 - 3x + 9 అవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు x.
ఇక్కడ +3x - 3x క్యాన్సిల్ అవుతుంది. +9 + 9 18. సో విచ్ ఈస్ x. x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత సార్ అంటే 18 సార్. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు అనేది అతని ప్రజెంటేజ్ ఎంత సార్ అంటే 18 years, విచ్ ఈస్ ఆప్షన్ ఏ సార్. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ జయంత్, ప్రేమ్ అండ్ పరాస్ ఇస్ 93 years. 10 years ago, important sir, 10 years ago the ratio of their ages is 2:3:4. what is the present ages of Paras? Okay right. సో ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను ఏం చెప్పాను, దీన్నన్నా 10 years agoకి తీసుకెళ్ళండి, లేదా ఈ రేషియోనన్నా ప్రజెంట్ కన్నా తీసుకెళ్ళండి. సో నేనేం చేస్తున్నా, ఈ యొక్క ప్రజెంట్ ఏజ్ ని 10 years ago తీసుకెళ్తున్నా. మరి 10 years ago తీసుకెళ్లాలంటే 10 years ago ఇతని ఏజ్ 10 years తగ్గుతుంది, ప్రేమ్ యొక్క ఏజ్ 10 years తగ్గుతుంది, పరాస్ యొక్క ఏజ్ 10 years తగ్గుతుంది. అంటే ముగ్గురిది కలిసి 30 ఏళ్ళు తగ్గుతుంది. సో 30 ఏళ్ళప్పుడు వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ఏజ్ ఎంత సార్ 63. అది ఇప్పుడు 10 years ago. మన 10 years ago వాళ్ళ యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్ట్ ఎంత అనేది ఇంపార్టెంట్. సో 2 parts + 3 parts 5 parts, 5 parts + 4 parts 9 parts. సో 9 parts వాల్యూ 63 అయితే సో ఇక్కడ 1 part వాల్యూ 7 అవుతుంది. సో ఇప్పుడు నాకు ఎవరేజ్ కావాలి, పరాస్ యొక్క ఏజ్ కావాలి. మరి పరాస్ యొక్క ఏజ్ అంటే లాస్ట్ పర్సన్. సో లాస్ట్ పర్సన్ యొక్క ఏజ్ 4 parts + 4 parts ఈజ్ ఈక్వల్స్ టు 28. కానీ ఇది ఎప్పుడు సార్, అది 10 years ago రేషియో. మరి ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి, దీనికి 10 years కలపాలి, విచ్ ఈజ్ 38 years సార్, విచ్ ఈస్ ఆప్షన్ ఈ సార్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసరికి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ అండ్ హిస్ సన్ ఈజ్ 45 years. 5 years ago the product of their ages was 34. సో ద సమ్ ఆఫ్ ద మ్యాన్స్ ఏజెస్ అంటున్నాడు. సో నేను సన్ యొక్క ఏజ్ x అనుకుంటా, ఫాదర్ యొక్క ఏజ్ 45 - x అవుతుంది. ఎందుకు అవుతుంది, ఇప్పుడు ఇద్దరిని కలిపితే నాకు ఏజ్ ఎంత కావాలి సార్, 45 కావాలి. ఇక్కడ ప్లస్ చేసిన అనుకోండి, +6 - x క్యాన్సిల్ అవుతుంది. సమ్ ఆఫ్ దర్ ఏజెస్ ఇస్ 45, అంతేనా కాదా. సో చాలా మంది ఏం చేస్తారంటే 2 వేరియబుల్స్ తీసుకుంటారు, a + b = 48 అంటారు. ఓకే, సో దీనివల్ల ఏమైతుందంటే ఇంకొక వేరియబుల్ పెరుగుతుంది. సో ఎందుకు మనం ప్రాబ్లమ్ ని కాంప్లెక్స్ చేయాలనుకోవట్లేదు, సింప్లిఫై చేయాలనుకుంటున్నాం. సో కాబట్టి ఈ 2 వేరియబుల్స్ బదులు ఇది తీసుకుంటే సింప్లిఫై అవుతుంది, అంతేనా కాదా రైట్. మరి వీళ్ళ యొక్క ఏజ్ 5 years ago ఎంతనో మనం చూద్దాం. ఇది ఈయన యొక్క ఏజ్ 5x - 5 అవుతుంది. సన్ యొక్క ఫాదర్ యొక్క ఏజ్ 45 - x - 5 అవుతుంది రైట్. సో వీళ్ళకి మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ అనేది 34 అవుతుందట. ఓకే, సో ఇప్పుడు x - 5 ఇంటూ 45 - 5 ఎంత 40 - x ఈజ్ ఈక్వల్స్ టు 34. x into 40 40x minus into plus minus x square minus 200. so plus minus into minus plus ఇది 5x అవుతుంది is equals to 34. దీన్ని సింప్లిఫై చేస్తే minus x square plus 40x plus 5x plus 45x minus 200. ఈ 34 ని తీసుకొస్తే minus 34 అవుతుంది, నాకు మొత్తం 234 అవుతుంది. ఇక్కడ సైన్లు చేంజ్ చేస్తే x స్క్వేర్ minus 45x plus 234 అవుతుంది is equals to 0. సో ఇప్పుడు చూడండి సార్, దీనికి ఎలాంటి షార్ట్ కట్ లేదు, దేర్ ఇస్ నో అదర్ వే, వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్. సో మరి ఎలా చేయాలంటే ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అందరికి తెలుసు అనుకుంటున్నా. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో ఏంటంటే మనం యాడ్ చేస్తే 45x రావాలి, -45x మల్టిప్లై చేస్తే 234 రావాలి, అంటే 234x రావాలి ఏసీ. ఓకే రైట్. సో ఎలా చేస్తున్నానంటే ఈ 234 ని తీసుకోండి, ఇది 2 మల్టిపుల్ ఏనా రైట్. సో 2 మల్టిపుల్ అంటే 117. ఇప్పుడు ఈ రెండిటి వల్ల నేను ఏమైనా వేయొచ్చా అంటే 45 వచ్చేలా వేయచ్చు అంటే నేను ఏం చేయాలి. కాబట్టి నెక్స్ట్ పాసిబిలిటీ తీసుకోండి సార్, 3 తీసుకోండి. సో 3 తీసుకుంటే 3 7 times 21, 3 8 times 24 సార్. దీనివల్ల కూడా నేను ఏమైనా వేయచ్చా, చేయరాదు. 4 మల్టిపుల్ అంటే కాదు సార్. సో 6 మల్టిపుల్ తీసుకోండి. 6 మల్టిపుల్ తీసుకుంటే 6 3 times 18, సో 5 ఉంటుంది, 5 4 54, 6 9 times 30 54 సార్. ఇప్పుడు చూడండి 6 39 ఉంది. సో ఈ రెండింటిని యాడ్ చేసినాం అనుకోండి నాకు 45 వస్తుంది, రెండింటిని మల్టిప్లై చేసినాం అనుకోండి సో 234 వస్తుంది. అంటే రెండింటికి కూడా మైనస్ ఉండాలి.
మైనస్ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 234 వస్తుంది. -6 -39 -45 అవుతుంది. అంటే నాకు వేరియబుల్స్ దొరికినాయి సార్. సో అప్పుడు నేను ఇట్లా రాసుకోవచ్చా, x² - 6x - 39x ప్లస్ 236 అని రాసుకోవచ్చా, 34 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఈ ఫస్ట్ దాని నుంచి x కామన్ తీయండి, x - 6. సెకండ్ దాని నుంచి -39 కామన్ తీయండి సార్, అప్పుడు కూడా సేమ్ అవుతుంది. ఓకే, మళ్ళీ రెండిట్ల నుంచి x - 6 కామన్ తీయండి, అప్పుడు నాకు x - 39 మిగులుతుంది. ఓకే రైట్, అప్పుడు నాకు x = 6 అని ఒక ఆన్సర్ వస్తుంది, x = 39 అని ఒక ఆన్సర్ వస్తుంది. ఈ రెండింటిని కలిపితే నాకు 45 వస్తుందా, వస్తుంది. అంటే వీరి యొక్క ఇద్దరి యొక్క ఏజ్ ఎంత అంటే సన్ యొక్క ఏజ్ 6 అయితే ఫాదర్ యొక్క ఏజ్ 39. డైరెక్ట్ గా కళ్ళు మూసుకొని పెట్టండి 13 అనే, విచ్ ఇస్ ఆప్షన్ ఈ, ఎందుకంటే 39 ఆప్షన్స్ లో లేదు. ఓకే రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ ఎ మ్యాన్స్ ఏజ్ and his son's age is 7:3. The product of their ages is 756. The ratio of their ages 6 years will be. Right sir? So simple గా man and his son వాళ్ళ యొక్క రేషియో ఇచ్చాడు. సో ఇందులో 7 పార్ట్ అయితే ఇతని 3 పార్ట్స్. సో 7 parts into 3 parts is equals to 756 అంటున్నాడు. అప్పుడు 21 parts square is equals to 756. మీకు 21 టేబుల్ వస్తే డైరెక్ట్ గా క్యాన్సిల్ చేయండి. 21 3 times 63, సో 12 ఉంటుంది, 126. 21 6 times 126, పార్ట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 36 అయితే 1 పార్ట్ వాల్యూ 6 అవుతుంది. అప్పుడు మ్యాన్ యొక్క ఏజ్ 7 పార్ట్స్, 7 పార్ట్స్ వాల్యూ 42 అవుతుంది. సన్ యొక్క ఏజ్ 3 పార్ట్స్, 3 పార్ట్స్ వాల్యూ 18 అవుతుంది. కానీ మనల్ని అడిగింది ఎప్పుడు 6 years తర్వాత. ఇతని యొక్క ఏజ్ 48 అవుతుంది, సన్ యొక్క ఏజ్ 24 అవుతుంది. వీళ్ళ యొక్క రేషియో అనేది 48 into 24 which is nothing but 2:1 which is option B sir. ఓకే, సో ఇదండి నా యొక్క వీడియో ఆన్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ లో భాగంగా మరొక 10 ప్రాబ్లమ్స్. మరొక వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ తో మీ ముందుకు వస్తాను. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. Until then, take care, bye bye, see you. Thank you for watching this video.